ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 77వ శ్లోక వివరణ. విజయ విమల వంద్య వందారు జనవత్సల వాగ్వాదిని వామకేశి వహ్నిమండల వాసిని. ముందుగా విజయ అంటే విశేషమైన జయమును కలిగినది, ఎక్కడా ఎప్పుడూ అపజయం లేనిది కాబట్టి అమ్మ విజయ అయింది. జయము విజయము అనే పదాలకు వేరువేరు అర్థాలున్నాయి. పరిస్థితులపైన వ్యక్తులపైన మనకు నియంత్రణ ఆధిపత్యం వస్తే దాన్ని జయం అంటారు. మన మీద మనకు అంటే మన ఇంద్రియాలు, మన అరిషడ్వర్గాలైన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలపైన నియంత్రణ ఆధిపత్యం వస్తే దాన్ని విజయం అంటారు. బాహుబల పరాక్రమము, చతురంగ బల సంపన్నత్వంతో బయట వారిపై జయం సాధించవచ్చునేమో కానీ తనపై తన ఆధిపత్యానికి దోహదపడం. విశ్వామిత్రుడే దీనికి సరైన ఉదాహరణ. అందుకే తనపై తన ఆధిపత్యాన్ని సూచించే జయము విశేషమైన అర్థాన్నిచ్చే వి అనే అక్షరంతో విజయం అనే పదంతో చెప్పబడింది. సుగుణాలను అలవర్చుకున్న వారికి, సర్దుబాట్లు చేసుకొని చక్కదిద్దుకునే వారికి తమపై తమకి విజయం వస్తుంది. సంకల్పాన్ని జయించడమే అసలైన విజయం. ఒక పని చేయాలి అని నిర్ణయించుకొని దానికి తగ్గ ప్రణాళిక వేసుకొని ఎన్ని ఆటంకాలు వచ్చినా చలించకుండా ధైర్యంగా ముందుకు సాగడం విజయానికి ప్రథమ సోపానంగా. విజయం సాధిస్తాం అనే నమ్మకంతోనే ప్రయత్నం మొదలుపెట్టాలి. తమని తాము నియంత్రించుకోగలగాలి, మనపై మనకు నమ్మకం ఉంచుకోవాలి. అందుకే ముందు సంకల్ప బలం ఉండాలి. అప్పుడే వ్యక్తిలోని సాధనకు విజయాన్ని ఇస్తుంది ఆ తల్లి. ఆ తల్లి జగన్మాతను విజయదశమి రోజున విశేషంగా కొలుస్తారు. ఎన్నో సమస్యలపై, ఎన్నో దుర్గుణాలపై విజయాన్ని ఇస్తుంది, విజయపథంలో నడిపిస్తుంది. ఓటమి ఎరుగని ఆ తల్లి పరమేశ్వరి. ఆ తల్లిని శరణు వేడిన వారిపై విజయమై అనుగ్రహిస్తుంది. తర్వాతి నామం విమల. ఏ విధమైన మలినాలు లేనటువంటి, అజ్ఞానం లేనటువంటి జ్ఞానస్వరూపిణి అమ్మ జగన్మాత అని అర్థం. ఎందుకు ఉపయోగపడని దాన్ని వ్యర్థమని, మలినమని, ఉపయోగించే వీలు లేని వాటిని మలినమంటారు. తనపై తనకు నియంత్రణ ఉన్న వ్యక్తికి మలినమైన, నీచమైన ఆలోచనలు, కాంక్షలు కలగవు. అటువంటి వారి సాధన నిరాటంకంగా సాగుతుందన్నమాట. మనము ధ్యానం చేసేప్పుడు ఏకాగ్రత కుదరకపోవడానికి కారణం ఆలోచనలు. ఆ ఆలోచనలు ఎక్కడి నుండి అనేది తెలుసుకోవాలి. అటువంటి మలినాన్ని తొలగించుకోవాలి. ఆలోచనలపై నియంత్రణ లేకుంటే మలినమై సాధన ముందుకు సాగదనమాట. తనపై విజయాన్ని సాధించిన సాధకునికి విమలత్వం ఉంటుందని ఈ నామము సూచిస్తుంది. తర్వాతి నామం వంద్య అంటే నమస్కరింపతగినది అని అర్థం. విజయత్వము, విమలత్వము పొందిన వారిని అందరూ గౌరవిస్తారు. ఒక వ్యక్తికి మనస్ఫూర్తిగా కాకుండా అతను ఉన్న స్థాయిని కానీ వయసును కానీ చూసి పెద్దరికం అంటగట్టి గౌరవం ఇస్తారు, తప్పదన్నట్లు. కానీ సద్గుణ సంపన్నులకు భక్తితో, ప్రేమతో నమస్కారం చేస్తారు, ఉన్నతంగా చూస్తారన్నమాట. సాధువులు ఈ వందనాలను కూడా ఎవరి నుండి ఆశించరు, కార్యసాధన పట్ల శ్రద్ధ చూపిస్తారు. అటువంటి వారికి మలినాన్ని అంటనీయకుండా అవరోధాలను వాటంతట అవే తొలగిపోయేలా ఆ తల్లి దారి చూపిస్తుంది. తర్వాతి నామం వందారు జనవత్సల అంటే నమస్కరించు శీలం గల జనుల యందు వాత్సల్యం కలిగినది ఆ తల్లి పరమేశ్వరి అని అర్థం. నిత్యము వృద్ధుల సేవ, పెద్దల ఏడ గౌరవభావము ఇవి సహజ సిద్ధంగానే అలవాటుగా ఉన్న వారికి ఆయుర్దాయము, విద్య, కీర్తి, బలము వృద్ధి చెందుతాయన్నమాట. వీళ్ళనే వందారు జనం అని అంటారు. వీళ్ళ పట్ల అమ్మవారికి విపరీతమైన వాత్సల్య భావం ఉంటుందట. ఒక వ్యక్తికి భక్తితో చేసే నమస్కారం ఆ వ్యక్తిలోని దైవానికే చెందుతుంది అన్నారు. ఎందుకంటే ఆ దైవత్వము వారిలో కొలువై ఉన్నది కాబట్టి. వారి మనసులో నింపుకున్నారు కనుక వారిలోని ప్రవర్తన ఎదుటివారిలో ఆ గౌరవ స్థానాన్ని కలిగిస్తుంది. ఆ గౌరవంతో చేసే వందనం ఆ తల్లి స్వీకరిస్తుంది. అందువల్లనే గురువులు, ఉపాసకులు భక్తితో సాధన చేస్తున్న వారికి చేసే గౌరవ వందనం అధిక రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. వారు ఉపాసించే దేవత యొక్క సూక్ష్మ దేహము
మంత్రం రూపంలో వారి హృదయంలో స్మరణలో ఉచ్చారణ జరుగుతుంది. ఆ ప్రకంపనలు వారి యందు విశ్వప్రాణశక్తిగా వ్యాపించి ఉంటుంది. ఇదే కారణం చేత గురువుకి చేసే వందనం వల్ల, గురు సేవ వల్ల తరించిన అదృష్టవంతులు ఎందరో ఉన్నారు. సాధు ప్రవర్తన సన్మార్గంలో ఉన్న ఉపాసకులు నిస్వార్థంగా చేసే పద్ధతిలో ఆ తల్లి సంతసించి అటువంటి సాధకులని వారి పరంపరని కూడా అనుగ్రహిస్తుందట. ఇటువంటి గురువులకు చేసే వందనము ఎంత గొప్ప ఫలితం ఉందో అంతకంటే 1000 రెట్లు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు చేస్తే ఉంటుంది అంటున్నారు. కారణము, జన్మనిచ్చిన తల్లిదండ్రులు సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులే. అందరూ అంత గొప్పవారా అని వాదించకూడదు. ఎందుకంటే వారు అంటే మన తల్లిదండ్రులు జన్మ ఇచ్చారు, ప్రాణం పోశారు, అంతే. వారికి అంతటి స్థాయి, గొప్ప స్థాయి ఉంటుందట. అలాగే తల్లి ఎటువంటిదైనా కావచ్చు, తల్లిలోని దోషాలను ఎంచకూడదు, దూషించకూడదు. జన్మనిచ్చిన సమయంలో ఆ పరాశక్తే నీ తల్లిలో ప్రత్యక్షంగా ఉండి నీకు ప్రాణం పోస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లిని దూషించకూడదు, నేరము ఎంచకూడదు. అలా చేస్తే మీరు చేసిన పుణ్యఫలం కాస్త పోతుంది, మహాపాపము చుట్టుకుంటుంది. తల్లికి ప్రతినిత్యం చేసే వందనము గంగా స్నానము 1000 గోదానంతో సమానమట. అటువంటి వందనము ఆ తల్లి స్వీకరిస్తుంది, ఎంతో ప్రీతితో ఆశీర్వదిస్తుంది. నమస్కరించు శీలం గల వారి యందు వాత్సల్యం కలది అమ్మ అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం వాగ్వాదిని, అంటే వాక్కులను చక్కగా వ్యక్తపరచుటకు ప్రేరణ ఇచ్చు పరవాగ్దేవత అని అర్థం. ఎవరికైనా ఏ పనికైనా మాట్లాడే పద్ధతి తెలిసి ఉండాలి. అధికారంతో అహంకారంతో మాట్లాడితే భయపడతారేమో కానీ అభిమానాన్ని మాత్రం పొందలేరు. అందుకే సమయ సందర్భానుసారాన్ని, స్థలాన్ని, సన్నివేశాన్ని, వ్యక్తులను బట్టి మాట తీరు, మాట్లాడే విధానము ఉండాలి. అలా ఉంటేనే ఆ పని సానుకూలమవుతుంది, లేకుంటే ప్రతికూలమవుతుంది. వాక్కుతో సాధించలేనిది ఏదీ లేదు. అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఒకటే నియమం, ఇతరులను మాటలతో నొప్పించకుండా అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడాలి. పరావాక్కుకు సంబంధించిన వాగ్దేవత పేరు వాగ్వాదిని. వాక్పటిమ, ఒక భావం కలగడము, భాష, వీటన్నింటి సమన్వయమే వాక్ అన్నమాట. ఇవన్నీ ఆ తల్లి యొక్క అనుగ్రహమే. ఆలోచనని, మనసులోని భావాన్ని మాట ద్వారా పలికే శక్తి మనిషికి మటుకే భగవంతుడు అనుగ్రహించారు. మాట మంత్రంలా పనిచేస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, ప్రేమను కలిగిస్తుంది, ద్వేషాన్ని కూడా పెంచుతుంది, ఇంకా బంధాలను కలుపుతుంది కూడా. ఇంకా బంధాలను శాశ్వతంగా దూరం కూడా చేస్తుంది. వాక్కులో పదునుండాలి, జ్ఞానం ఉండాలి, నాయకత్వ లక్షణాలు కూడా వాక్కులో తెలుస్తుందన్నమాట. సాధు ప్రవర్తన వ్యక్తమవుతుంది. అయితే ఎంతటి మోసాన్ని అయినా మాటల ద్వారా చేయగలరు కూడా. ఇంకా మంత్రాన్ని తగిన విధంగా స్పష్టంగా పలకడం వల్ల ప్రకృతిలోని శక్తి తరంగాలు మన వాక్కు ద్వారా ఆకర్షింపబడి మనకు విశ్వప్రాణ శక్తి లభిస్తుంది, వాక్శుద్ధి కూడా లభిస్తుంది. పలికే శబ్దానికి అంత శక్తి ఉంది. ఆ పలికేది కూడా మంత్రమైతే అందులోని బీజ మంత్రాలు, సంస్కృత శ్లోకాలు వాక్కుకి మరింత శక్తినిస్తుంది. శరీరంలోని యంత్రాలు అంటే షట్చక్రాలు శబ్ద తరంగాలతో ప్రబోధనం చెంది సిద్ధి కావాలి అంటే ఓంకారాన్ని దీర్ఘంగా పలకాలి. వాక్చాతుర్యంతో శాసించగలరు, మెప్పించగలరు. ఇటువంటి వాక్కుని, ఆ వాక్కు వల్ల జీవాత్మ పొందే శక్తిని కూడా అనుగ్రహించేది కూడా అమ్మవారే. తర్వాతి నామం వామకేశి, అంటే వామకేశ్వరుని భార్య. శివుని అవతారాలలో వామకేశ్వరుడు అనేవారు ఒకరున్నారు. ఈయన భార్య పేరే వామకేశి. ఈమె కూడా అమ్మవారి అంశయే. ఈ వామకేశ్వర పేరుతోనే ఒక తంత్రం కూడా ఉంది. దాని పేరు వామకేశ్వర తంత్రం. ఎడమవైపు నాడి అయినా ఇడ నాడిని స్పృశిస్తూ వచ్చిన వాక్కు తాలూకు తంత్రమే ఇది. అందమైన కురులు కలది అని ఇంకో అర్థం కూడా వస్తుంది. తర్వాతి నామం వహ్నిమండల వాసిని, అంటే అగ్ని ప్రాకారమందు నివసించున్నది అని అర్థం. షట్చక్రాలలో రెండు చక్రాలు ఒక మండలమని చెప్పబడింది. ఆధార స్వాధిష్టాన చక్రాలు అగ్నిమండలము, మణిపూర అనాహతాలు సూర్యమండలము, విశుద్ధ ఆజ్ఞా చక్రాలు చంద్రమండలం. వీటిని ఖండాలు అంటారు.
ఆధార స్వాధిష్టానాలు ఎందుండు దేవి వహ్నిమండల వాసిని. ఇక్కడ అగ్ని మధ్యస్థంగా ఉన్న పరాశక్తిలో జీవాత్మ ఐక్యమైపోయాక అగ్ని యొక్క వేడికి జీవాత్మ యొక్క కర్మలన్నీ బూడిద అయిపోతుంది. కర్మ కాలిపోయింది అనే మాట ఇక్కడ వర్తిస్తుంది. శరీరంలో ఈ వేడి ఉన్నంత వరకు శివం అంటారు, లేకుంటే అనరన్నమాట. అలా ఆ స్థాయిలో ఉన్న ఆత్మ సురక్షితంగా మధ్యస్థయ్యి సురక్షితంగా ఉంటుంది. అటువంటి ఆత్మ జోలికి ఏ దుష్టశక్తి రాదు, ఏ చెడు జరగదు. కారణం, ఆ ఆత్మ చుట్టూ జ్వలిస్తూ జ్వాలాదేవి రూపంలో అగ్ని రక్షణగా ఉంటుంది. ఈ స్థితిని కాపాడుకుంటూ సాధన కొనసాగిస్తే వారు శాశ్వతంగా ఆ పరమేశ్వరులో ఐక్యమైపోతారు. అలా కాక మాయలో పడి మోహాలకు లొంగితే మీరు చేసుకున్న ఆ ఉన్నత స్థితిని కాస్త కోల్పోతారు. అగ్ని ఏ విధంగా అయితే దేన్నైనా భస్మం చేయగలదో అదేవిధంగా సుఖం, దుఃఖం, మోహం, క్రోధం, ఆశ, అహంకారం ఏది కూడా మనసుపై ప్రభావం చూపదు. మొదటి స్థానంకు కష్టపడి రావచ్చు, కానీ ఆ స్థానం నిలబెట్టుకోవడానికి చాలా జాగ్రత్త వహించాలి. అయితే మొదటి నుండి సులభంగా దేన్నైనా త్యజించే విధంగా మనసు నిగ్రహించడం అలవాటైతే ఆ స్థానాన్ని నిలుపుకోవడం పెద్ద కష్టమేం కాదు. అగ్ని ప్రాకారమందు నివసించబడినది అని ఈ నామానికి అర్థం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.